హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలా సిస్టర్స్ జియో. లాస్ట్ వ్లాగ్లో షిల్లాంగ్ నుంచి చిరపుంజికి మనం ఎలా వచ్చాము, ఐట్నరీ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూసాం కదా. ఈ వ్లాగ్లో చిరపుంజిలో మనం ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసామో అది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మేము చిరపుంజిలో ఈ బ్యూటిఫుల్ హోమ్ స్టేలో స్టే చేసాము. దాని పేరు ఎంబ్రేస్. ఇక్కడ చాలా బడ్జెట్లో దొరికింది. దీని చుట్టుపక్కల మేము అడిగిన ప్రతి ఒక్క హోమ్ స్టేని పర్ రూమ్ 3000 చెప్పారు, కానీ ఇది మాకు లిటరలీ 1250లో దొరికింది. అంత లగ్జూరియస్గా లేకపోయినా సరే మనం జస్ట్ స్టే చేసి రిలాక్స్ అయ్యి మనము రెడీ అవ్వడానికి అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇక్కడ మన కార్ పార్కింగ్కి కూడా మనకి ప్లేస్ ఉందన్నమాట. సో నెక్స్ట్ డే మేము రెడీ అయిపోయి మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అయిపోయాము చిరపుంజి నుంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. మేము వెళ్తున్న దారిలో మాకు బ్యూటిఫుల్ బ్రిడ్జ్ కనిపించింది అనమాట. దీని పేరు బ్లాక్ బ్రిడ్జ్ అంట. మీకు ఎవరన్నా ఎస్థెటిక్ ఫొటోస్ కావాలి అంటే మాత్రం పక్కా ఇక్కడ ఆగి మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. లిటరలీ నాకైతే స్విట్జర్లాండ్లో పైన్ ట్రీస్ ఉంటాయి చూడండి, ఆ ఫీలింగ్ వచ్చింది. ఫోన్లో అంత మంచి క్యాప్చర్ అవ్వలేదు కానీ దాని బ్యూటీ లిటరలీ మీరు కళ్ళతో చూస్తే మాత్రం అలా మెస్మరైజ్ అయిపోయి అలా నుంచొని చూస్తూ ఉండిపోతారు. అక్కడే చాలా స్పెండ్ చేయాలనిపిస్తుంది టైము. దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి మేమైతే ద క్లీనెస్ట్ విలేజ్ ఇన్ ఏషియాకి అయితే స్టార్ట్ అయిపోయాము. నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తము లిటరలీ నేచర్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ద బెస్ట్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ అని అనిపించింది. మీరు ఐటినరీ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం మీ డేలో ఒక పార్ట్ అనేది దగ్గరున్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికే పెట్టుకోండి. ఇలా మీ ఐటినరీ అనేది పక్కాగా డే అంతా ఇప్పుడు ఇది చేయాలని పెట్టుకుంటే మాత్రం మీరు కొన్ని ప్లేసెస్ అక్కడికి వెళ్ళాక మిస్ అవుట్ అయిపోతూ ఉంటారు. సో బెటర్ మీరు ముందుగానే మీ ఐటినరీలో కొంచెం పార్ట్ ఆఫ్ ద డే అనేది సపరేట్గా పెట్టుకోండి. మేమైతే మావలినాంగ్కి వచ్చేసాము. అది కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ కూడా నాకు అర్థం కాలేదు. ఇది ద క్లీనెస్ట్ విలేజ్ ఇన్ ఏషియా అనమాట. ఇది మీరు పక్కా వెళ్ళడానికి ట్రై చేయండి. లిటరలీ మీకు ఎక్కడ చూసినా చెత్త కూడా కనిపించదు. లిటర్ అనేది బయట వేయడానికి దట్ ఈస్ ప్రాహిబిటెడ్ అని అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూస్తే. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చెత్త కుండీలు ప్రాపర్గా అరేంజ్ చేసి ఉంటాయన్నమాట. ఇంకక్కడ ఇలా బ్రిడ్జెస్ అనేది మ్యాన్మేడ్గా చాలా మంచిగా కట్టుంటారు. మొత్తం ఆ విలేజ్ అంతా కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడే మీకు ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు లంచ్ చేయాలనుకున్నా సరే ఇంకా అక్కడే కొన్ని హోమ్ స్టేస్ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు స్టే చేయాలి అని అనుకుంటే మాత్రము. సో దట్ మీకు ట్రావెలింగ్కి అంత టైం పట్టదు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి. సో మీరు ముందుగానే మీ హోమ్ స్టేస్ కూడా ప్లాన్ చేసుకుంటే మాత్రం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాన్మేడ్ బ్రిడ్జ్ అనమాట. చాలా హైట్లో ఉండే అక్కడ నుంచి చూస్తే ఆ విలేజ్ దాని చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ మొత్తం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడికి చాలామంది టూరిస్ట్ వస్తూ ఉంటారనమాట. మీరు ఒకవేళ ఈ విలేజ్కి రావాలి అని అనుకుంటే మాత్రం సపరేట్గా ఒక డేని ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకు అంటే చిరపుంజి నుంచి ఇక్కడికి వచ్చే రూట్ అనేది అంత మంచిగా లేదు. ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్. సో మీకు రావడానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో మీరు ముందుగానే ఒక డేని సపరేట్గా దీనికి ప్లాన్ చేసుకుంటే మీరు సిటీ అంతా ఈ విలేజ్ అంతా కూడా తిరిగి నీట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు టైం దొరుకుతుంది. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా మీకు వీలవుతుంది అన్నమాట. మీకు ఆ విలేజ్లోనే ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు కావాలంటే అక్కడ లంచ్ చేయొచ్చు. ఇంకా అక్కడ వెజిటబుల్స్ అవన్నీ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అన్నమాట. సో మేము అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లివింగ్ రూట్ బ్రిడ్జ్ని చూడడానికైతే వెళ్ళాము. ఆ విలేజ్ నుంచి లివింగ్ రూట్ బ్రిడ్జ్ అనేది మనకి దారిలోనే ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడ టికెట్ కూడా తీసుకోవాలి. ఇంకా ఆ లివింగ్ రూట్ బ్రిడ్జ్ చూస్తే లిటరలీ ఎంత హ్యూజ్ అనిపించిందో నాకైతే. ఆ రూట్స్ అవన్నీ కూడా చాలా బల్కీగా ఉన్నాయి. ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది ఇది. అక్కడే మనకి ఈ నావిట్ వ్యూ పాయింట్ అని ఉండే బోర్డు. మేమైతే ఇది ఐటినరీలో ప్లాన్ చేసుకోలేదు, కానీ అక్కడికి వెళ్ళాక చూద్దాము ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి వెళ్ళాము. ట్రస్ట్ మీ గైస్, యూ విల్ నాట్ రిగ్రెట్ బై టేకింగ్ దిస్ డెసిషన్. అక్కడ మీకు కావాలంటే కొంచెం దూరం వాక్ చేసిన తర్వాత ఇట్లా వెహికల్స్ కూడా ఉంటాయి. వాళ్ళు ఇంత చార్జ్ చేసి తీసుకెళ్తారనమాట. కానీ నేనేం సజెస్ట్ చేస్తాను అంటే మీరు అదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి నడుచుకుంటూ వెళ్తేనే బాగుంటుంది. మీకు ఆ దారిలో ఒక విలేజ్ కనిపిస్తుంది, అక్కడ ట్రెడిషన్ ఎలా ఉంటుంది, అక్కడ మనుషులు ఎలా నివసిస్తారు, అదంతా కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో బెటర్ మీరు వాక్లో వెళ్తేనే ఇదంతా కూడా మిస్ కాకుండా ఉంటారనమాట.
ఒకవేళ మీకు వే అర్థం కాకపోయినా అక్కడ చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళని మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. ఇంకా అక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయన్నమాట. వ్యూ పాయింట్‌కి డైరెక్షన్ చూపించడానికి. మీరు అలా కూడా వెళ్ళొచ్చు. లేకపోతే అక్కడ పీపుల్ ఉంటారు కదా! మీరు వాళ్ళని కూడా అడగొచ్చనమాట. ఇక్కడ ఒకటే కాదు లైక్ మల్టిపుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఈ నావెట్ పేరు మీదనే. సో, మీరు చూసుకోండి మీరెక్కడికెళ్తున్నారు అని చెప్పేసని వాళ్ళని అడగండి. అక్కడ లోకల్స్‌ని వాళ్ళు చెప్తారు. మేమెళ్ళిందయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. అక్కడ నుంచి చూస్తే మాకు బంగ్లాదేశ్ బార్డర్ గూడా కనిపిచ్చింది. ఇంకా అక్కడ ఒక హైవే గూడా వస్తుందంట. అక్కడ ఒక గైడ్ ఉన్నాడు. మాకైతే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాడనమాట. ఇంకా ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూస్తే మనకంట ఏదో 16నో, 19నో వాటర్ ఫాల్స్ ఉంటాయంట రెయినీ సీజన్‌లో. అంత పెద్దదంట ఇది. లిటరల్లీ చుట్టుపక్కల కొండలు. మేమెళ్ళినప్పుడైతే మంచిగా సన్ అయితే బ్యూటిఫుల్‌గా కనిపిచ్చాడు. మేము అక్కడి నుంచి రిటర్న్ చిరపుంజికి స్టార్ట్ అయిపోయాము. నేను ఈ 2, 3 డేస్ మేఘాలయలో ఉన్నప్పుడు అందరూ మేఘాలు కనిపిస్తాయి అదంతా అన్నారు కదా! మాకైతే అంతేం కనిపించలేదు. కానీ ఈరోజు అంటే చిరపుంజికి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం లిటరల్లీ క్లౌడ్స్ అయితే మనం టచ్ చేసుకుంటూ వెళ్ళాయా అని అనిపించింది. అంటే అంత హైట్‌లో ఉందనమాట ఇది వ్యూ పాయింట్ ఇదంతా కూడా. చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. ఈవినింగ్ 4, 5కి కూడా ఇలా ఫాగీగా మంచు పడుతున్నట్టు అవి మేఘాలనుకుంటా. మాకైతే అలా కనిపించాయి. చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్‌గా అనిపించింది. మేము చిరపుంజికి వెళ్ళిన తర్వాతకి అక్కడ నైట్ ఫుడ్ చేసేసాము డిన్నర్. కానీ దీస్ ఆర్ ద బెస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట ఐ ఎవర్ హ్యాడ్. అండ్ ఆల్సో ఫ్రైడ్ రైస్ అదంతా కూడా చాలా బాగుండే. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎంత ఫ్రెష్ అనిపించాయంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలని అనిపించింది అనమాట. దాని తర్వాత మేము అక్కడ నుంచి 7 సిస్టర్స్ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళినప్పుడు వర్షాలు లేవు కాబట్టి అంత ప్రామినెంట్గా కనిపించలేదు. ఓన్లీ 3 సిస్టర్స్ ఫ్లోయింగ్లో ఉండే అని చెప్పేసి అన్నారు. అది కూడా అంత క్లియర్గా ఏం కనిపించలేదు. దాని తర్వాత మేము బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఒక ప్లేస్‌కి వెళ్ళాము. లిటరల్లీ సీనిక్ అనిపించింది గైస్ ఈ ప్లేస్ అయితే. ఫోటోస్ దిగడానికి కానీ అక్కడ ఫుడ్ కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేము ఈవినింగ్ 4 ఆ టైంకి షిల్లాంగ్‌లో ఉన్న దిలాన్స్ కెఫేకెళ్ళాము. మంచి రిట్రో వైబ్, గ్రేట్ ఫుడ్ తోటి మా ట్రిప్‌నైతే ఎండ్ చేశాము. అక్కడ నుంచి మేము ఎయిర్‌పోర్ట్‌కి అయితే వెళ్ళిపోయాము. లిటరల్లీ ఈ ట్రిప్ ఒకటి మీరు ఖచ్చితంగా నేచర్ లవర్స్ అని అనుకుంటే మాత్రం పక్కా యూ షుడ్ ఎక్స్‌ప్లోర్ నార్త్ ఈస్ట్ ఇండియా గైస్. అక్కడ ప్లేసెస్ కానీ, అక్కడ నేచర్ గానీ, దాని బ్యూటీ గానీ తప్పకుండా మీరు ఇట్లా వ్లాగ్స్‌లో కంటే అక్కడికెళ్ళి చూస్తేనే మీరు దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. సో, అంటిల్ అవర్ నెక్స్ట్ ట్రిప్ వ్లాగ్స్, సీ యూ సూన్. బై. ఫాలో ఫర్ మోర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.